జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. మన గెలుపు కోసం పరిగెడితే ఈరోజు కాకపోయినా ఎప్పుడైనా గెలుస్తాము, కానీ పక్కోడిని పడగొట్టాలని పరిగెడితే ఎప్పటికీ గెలవలేము. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈ రోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, శుక్లపక్షం, జూన్ 2, 2025, సోమవారం. తిథి సప్తమి, రాత్రి 8:34 వరకు, తదుపరి అష్టమి. నక్షత్రం మక, రాత్రి 10:55 వరకు, తదుపరి పుబ్బ. యోగము వెగాతము, ఉదయం 8:21 వరకు, తదుపరి హర్షణము. కరణం గరజి, ఉదయం 8:11 వరకు, తదుపరి వనిజ. రాత్రి 8:34 వరకు, తదుపరి విష్టి. సూర్యోదయం ఉదయం 5:34, సూర్యాస్తమయం సాయంత్రం 6:37. చంద్రోదయం ఉదయం 11:25, చంద్రాస్తమయం రాత్రి 12:15. అశుభ సమయాలు: రాహుకాలం ఉదయం 7:12 నుండి 8:50 వరకు, యమగండం ఉదయం 10:28 నుండి మధ్యాహ్నం 12:06 వరకు, గుళిక కాలం మధ్యాహ్నం 1:43 నుండి 3:21 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:32 నుండి 1:24 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:08 నుండి 4:01 వరకు. వర్జము ఉదయం 10:16 నుండి 11:57 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు రాత్రి 8:23 నుండి 10:05 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:39 నుండి మధ్యాహ్నం 12:32 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:06 నుండి 4:50 వరకు. శుభ గడియలు ఉదయం 8:50 నుండి 10:15 వరకు, తిరిగి సాయంత్రం 5:12 నుండి 7:26 వరకు. జూన్ 2, సోమవారం. ఈ రోజు రాత్రి 10:55 వరకు ఉన్న మకా నక్షత్రం పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. అంతేకాకుండా తదుపరి వచ్చే పుబ్బా నక్షత్రం కూడా ఉగ్ర నక్షత్రం కాబట్టి చాలా రకాల శుభకార్యాలలో వినియోగించరు. రాత్రి 8:34 తర్వాత నుండి వచ్చే విష్టికరణం కూడా పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఈ రోజు రాత్రి 8:34 వరకు సప్తమి తిథి, తదుపరి అష్టమి ఉంటాయి. ఈ రోజు ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే గనుక మీ పంతులు గారి సలహా తీసుకొని ఆయన సలహా మేరకు ఒకవేళ ఏదైనా బలమైన లగ్న ముహూర్తం ఉంటే గనుక చేసుకోవచ్చు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈరోజు సింహ రాశిలోను, సూర్యుడు వృషభ రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు మకర రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈరోజు చంద్రబలం ఉన్న రాశులు మిథునం, సింహం, తుల, వృశ్చికం, కుంభం, మీనం. నిన్నటి ప్రశ్నకు సమాధానం: పూర్వజన్మలో అంజనాదేవి సాధ్య. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న: హనుమంతుని జన్మతిథి ఏది? కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం,
తెలుగు సినీ నిర్మాత దర్శకులు పి పుల్లయ్య గారి జయంతి. సినీ గాయకులు సంగీత దర్శకులు ఇళయరాజా గారి పుట్టినరోజు. సినీ దర్శకులు మణిరత్నం గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. జూన్ 2 సోమవారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి వృద్ధి ఉంటుంది. వృషభ రాశి అవసరానికి కావలసిన ధనం అందుతుంది. మిథున రాశి మీ అంచనాలు నిజమయ్యే అవకాశం ఉంది. కర్కాటక రాశి ప్రశంసలు లేదా బహుమానాలు అందుకుంటారు. సింహరాశి అవసరానికి సహాయం చేస్తారు. కన్యా రాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. తులారాశి విజయం సాధించాలంటే ఎక్కువగా శ్రమించాల్సి వస్తుంది. వృశ్చిక రాశి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ధనుస్సు రాశి ఆనందంగా గడుపుతారు. మకర రాశి ప్రశాంతమైన వాతావరణంలో ఉంటారు. కుంభరాశి ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. మీన రాశి అదృష్ట యోగం ఉంటుంది. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.